సో వీసోర్స్ అనేది అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ కన్సల్టెన్సీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేల మంది స్టూడెంట్స్ ఇప్పటికే వెళ్ళారు అండ్ ఇప్పుడు మార్చ్, మే, ఏప్రిల్ ఇంటేక్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఈ అబ్బాయి కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు వీసోర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటి ఫుల్ తెలుసుకుందాము. హాయ్, యువర్ గుడ్ నేమ్? గురుస్వామి మ్యామ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకున్నారు? నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. మై గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ కంట్రీకి ప్లాన్ చేస్తున్నారు, అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు ఫర్దర్? యూకేలో ప్లాన్ చేస్తున్నాను మేడం. డేటా సైన్స్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలానే కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, అండ్ వీసోర్స్కి ఎందుకు రావడం జరిగింది, వీసోర్స్కి ఎలా రావడం జరిగింది? నేను ఒక 1.5 year నుంచి వీసోర్స్లో వీడియోస్ చూస్తున్నా, సుమన్ టీవీలో చూస్తుంటే నేను విజయవాడని కనుక్కున్నా. కొన్ని కన్సల్టెన్సీస్ని కూడా గుంటూరులో ట్రై చేశాను, బట్ నాకు వీసోర్సే బాగా నచ్చింది. విజయవాడలో అప్రోచ్ అవుదాం అంటే కుదరలేదు. ఇట్లా హైదరాబాద్ వచ్చాను, కాల్ చేసా విజయవాడ వాళ్ళకి, మనకి హైదరాబాద్లో కూడా ఉంది, మీరు వెళ్ళి ట్రై చేసి విజిట్ చేయండి, ఇంకా బాగా చెప్తారని చెప్పారు. వచ్చి ఇక్కడ మాట్లాడాను, నాకు ది బెస్ట్గా అనిపించి నేను చూస్ చేసుకున్నాను ఈ కన్సల్టెన్సీ. సో మీరు డైరెక్ట్గా వచ్చారా లేదా ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేశారా? లేదు మేడం, నేను సుమన్ టీవీ ద్వారా చూసి నేనే డైరెక్ట్గా వచ్చేసాను. ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు మేడం, చాలా మంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. అంటే అన్ని కన్సల్టెన్సీ లాగా కాదు, కొంచెం బెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అక్కడ పికప్ కానీ అకామిడేషన్ కానీ వీటికి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నారు. బెస్ట్గా అనిపించింది సర్వీస్ అని చెప్పేసి మన వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ చెప్తాం వల్ల నేను నమ్మి నేను చూస్ చేసుకున్నాను మేడం. ఓకే, సో అందరూ చెప్పారు 1.5 year నుంచి మీడియాలో కూడా ఫాలో అవుతున్నారు, అందరు స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ చూస్తూ ఉన్నారు కదా. సో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు యూస్ఫుల్ గా ఉండిందా? చాలా యూస్ఫుల్ గా ఉంది మేడం. ఫస్ట్ లో నాకు అంత ఐడియా లేదు అసలు అబ్రాడ్ స్టడీస్ మీద. వీళ్ళు మనకి రాజు బ్రో వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా అన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. ఇంకా ఓన్గా ఒక డెసిషన్ తీసుకున్నాను, ఇది అనే బీపీపీ యూనివర్సిటీకి చూస్ చేసుకున్నాను నేను. మంచిగా అనిపించింది. నాకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేశారు. స్కాలర్షిప్ 4,500 pounds వచ్చింది. అండ్ లోన్ కూడా చేశారు నాకు. మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనకి వితౌట్ కొలాటరల్తో మనకి లోన్ చేయొచ్చు. లోన్ 40 lakhs శాంక్షన్ చేయించారు. సూపర్ అండి, ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా 40 lakh లోన్ కూడా ఇక్కడ చేయించారు. ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. విత్ ఇన్ 15 days లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఆన్లైన్లో చూశారు, అంతా మాట్లాడిన తర్వాత అసలు ఓవరాల్గా ఏమనిపించింది అంటే, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఏ ఇంటేక్లో వెళ్తున్నారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ వీసోర్స్? మేడం, ఏప్రిల్ ఇంటేక్ వెళ్తున్నాను. వీసోర్స్ నుంచి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచిగా అనిపించింది. నేను అసలు ఇక్కడ దాకా గవర్నమెంట్ జాబ్స్కి అనేది ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇది ఒక డెసిషన్ తీసుకుందాం, ఒక స్టెప్ ముందుకు వెళ్దాం, మంచిగా ఎవరు సపోర్ట్ చేస్తారని చూస్తే మనకి వీసోర్స్ మంచిగా అనిపించి వీసోర్స్ని చూస్ చేసుకున్నాను మేడం. టోటల్ ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి? నాకైతే తక్కువ టైమే పట్టింది మేడం, ఒక 2 months పట్టింది. నేను నా లేట్ వల్లే ఇది కూడా లేట్ అయింది, డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం అవన్నీ. సో మీలాగా ఇంకా అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ చాలా బాగా చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు కూడా మంచి స్టడీ చేశారు అంతా కూడా. ఒకసారి చూసుకోండి, అన్ని కన్సల్టెన్సీకి చూసుకోండి, ఇక్కడ కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. కొలాటరల్ లేకుండా లోన్ చాలా లో ఇంట్రెస్ట్ రేట్తో మనకి ఇప్పిస్తున్నారు, మంచిగా పంపిస్తారు. మనకి అక్కడ ఇమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, మనకు మంచిగా గైడ్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ మీరు కూడా ఒకసారి వీసోర్స్కి వచ్చి చూడండి, అసలుకి మనకంతా మీకే అర్థమవుతుంది అసలుకి ఎంతమంది ఉంటున్నారు, అసలుకి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. బ్యాంక్స్ లోన్స్ అయినా కానీ మీకు అడ్మిషన్ కానీ టీమ్స్ సపరేట్ టీమ్స్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి, ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ జరిగేటువంటి ఎవ్రీ ఇంటేక్లో కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ త్రూ వీసోర్స్ హ్యాపీగా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. అండ్ ఎలాంటి టెన్షన్ లేదు, వస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకుంటారు, బ్యాంకుకు కూడా వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ ఫిన్టెక్ టీమ్ ఉంటుంది, వాళ్ళు మీకు లోన్ విషయంలో కూడా హెల్ప్ చేస్తారనమాట. టోటల్గా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అండ్ 1 rupee కూడా మీ నుంచి ఛార్జ్ చెయ్యరు. సో స్టూడెంట్స్
యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే వీసోర్స్ అనేది ఈ కన్సల్టెన్సీని నడిపిస్తుంది. అలా చాలా మంది స్టూడెంట్స్ ని పంపిస్తుంది. సో మీరు కూడా అబ్రాడ్ కి వెళ్ళాలి, హ్యాజిల్ ఫ్రీగా, టెన్షన్ లేకుండా, ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోవాలి, వీసా కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, అన్నీ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయి మీరు అనుకున్న ఇంటేక్ లో అబ్రాడ్ లో స్టార్ట్ చేయాలి స్టడీస్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి వీసోర్స్ ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న వీసోర్స్ నెంబర్ కి కాల్ చేయండి.